రాయలసీమ ఇతర ప్రాంతాలు చూసినట్టయితే ముఖ్యంగా కర్నూలు అటు నెల్లూరు నుంచి కర్నూలు ప్రాంతం వరకు చిత్తూరు కడప ఉమ్మడి జిల్లాలో చూసినట్టయితే ప్రధానంగా ఏంటంటే బీపీటీ 5004 అంటే కర్నూలు మనకి కర్నూలు సోనాగా అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి బీపీటీ 5004 ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వరి ఎక్కువ సాగు ఉంది ఖరీఫ్ సీజన్లో, అది అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా చిత్తూరు ఇతర ప్రాంతాలు చూసినట్టయితే మనకి కర్నూలు సోనా అంటే బీపీటీ 5004తో పాటుగా NDLR 8 NDLR 7 ఈ రకాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఎడగారుగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఎడగారు మొదలైంది. NLR 34449తో పాటు NLR 3354 కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రకాలన్నీ కూడా అంటే అటు చిత్తూరు, నెల్లూరు, అలాగే మనకి అనంతపూరు, కర్నూలు జిల్లాలో ఈ వరి సాగుకు సంబంధించినటువంటి ఈ రకాలు. అక్కడ ఏంటంటే ఎక్కువగా సన్న రకాలు, మధ్యస్థ స్వల్పకాలిక రకాలు మాత్రమే వేస్తారు కాబట్టి ఆ రకాల సాగు అక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బాపట్ల నుంచి విడుదల చేసినటువంటి బీపీటీ 2782 కూడా కర్నూలు జిల్లాకి, అలాగే మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 1224 కూడా అటు కర్నూలు, చిత్తూరు, అలాగే నెల్లూరు ప్రాంతానికి కూడా అనువైన రకంగా ఈ మార్టెర్ సామాను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకాలన్నీ కూడా మనకి చెప్పినటువంటి ఈ రకాలన్నింటిలో కూడా చాలా వరకు దోమపోటుని తట్టుకుంటూ చేను మీద పడిపోయినటువంటి రకాలుగా మనకి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి రకాలు. అలాగే నేరుగా వెదజల్లి సాగు కూడా ఇప్పుడు నేను చెప్పిన రకాలు ముఖ్యంగా మార్టెన్ నుంచి 1224 కానీ, MTU 1262 కానీ, బాపట్ల నుంచి 2782 కానీ ఈ రకాలు అంటే మారినటువంటి వాతావరణ పరిస్థితులు అవనండి లేదా సాగు విధానాల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త రకాలు కూడా ముఖ్యంగా ఈ సాగు విధానానికి నేరుగా వెదజల్లి సాగు చేసే విధానానికి ముఖ్యంగా అటు బీపీటీ 5004కి ప్రతిగా కూడా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇటీవల కాలంలో మార్టెన్ నుంచి కానీ లేదా బాపట్ల నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ ఇతర పరిశోధన స్థానాల నుంచి మంచి రకాలు మినికీటి పరిశీలన జరిగి విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాగుకి రైతుకి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్టెన్ నుంచి MTU 1318 అనే స్వర్ణకి ప్రత్యామ్నాయంగా స్వర్ణ క్రాస్ని రైతుకి మనం ముందుకు విడుదలకు సిద్ధంగా ఉన్న రకం అనేక విధాలుగా రైతుకి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకం యొక్క కాలపరిమితి చూసినట్టయితే 150 రోజుల కాలపరిమితితో చేను మీద పడిపోకుండా దాదాపుగా దోమని ఎండాకు తెగుల్ని తట్టుకుంటూ మధ్యస్థ గింజ నాణ్యత అంటే స్వర్ణకి దీటైన గింజ నాణ్యత కలిగినటువంటి MTU 1318 కొద్దిమేర ముంపు కూడా తట్టుకుంటున్నట్టు ఇటీవల కాలంలో మనం మినికీటి పరిశీలనలో కూడా విశదీకరణ జరిగింది. కాబట్టి ఇలాంటి రకాలు ముఖ్యంగా విడుదలకి సిద్ధంగా ఉండి లక్షల ఎకరాల్లో గత సంవత్సరం సాగు చేసే రైతులు ఇతోధికంగా లాభపడినటువంటి కొత్త రకాలు ముఖ్యంగా మినికీట్ పరిశీలన చేసి విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ రకాల వైపు రైతు కూడా మొగ్గు చూపొచ్చు. అలాగే బాపట్ల పరిశోధన స్థానం నుంచి కూడా కొత్త రకాలు ముఖ్యంగా బీపీటీ 2846 లాంటి కొత్త రకాలు కూడా విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ రకాలని మనం రైతు అంటే ఎక్కువ విస్తృత స్థాయిలో కాకపోయినా కొద్ది మొత్తంలో సాగు చేసుకుని లాభపడటానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలన్నీ కూడా వివిధ ప్రాంతాలకి వివిధ పరిస్థితులకి అనువైన రకాలుగా చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇందాక చెప్పున్నాను చౌడు కూడా ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో చౌడు తట్టుకునే రకాలు సాగు కూడా రైతు మొగ్గు చూపాలి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఈ చౌడు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో MTU 1021 అనే ఇంద్ర రకం చౌడుకి బాగా తట్టుకుంటుంది. దాంతోపాటుగా మన మచిలీపట్నం రీసెర్చ్ స్టేషన్ నుంచి విడుదల చేసిన మనకి MCM 100 పాండురంగ రకము, అలాగే MCM 103 ఈ రకాలు కూడా ముఖ్యంగా చౌడు ప్రాంతానికి 135 రోజుల నుంచి 150 రోజులు కాలపరిమితి కలిగిన ఈ రకాలు చౌడుకి అత్యంత అనువైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చౌడు ఉండి ఆలస్యంగా నాటుకి అనుకూలమైన రకంగా మనం నెల్లూరు నుంచి విడుదల చేసిన సోమశిల రకాన్ని కూడా మనం ఇప్పటికీ కూడా సిఫార్సు చేస్తున్నాం. అది స్వల్పకాలిక రకం, కానీ ఏంటంటే అది బాగా ఆలస్యంగా వేసే ప్రాంతానికి మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సోమశిల వేసుకోవాలి. కానీ సర్వసాధారణ పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో MTU 1061 ఇంద్ర అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పున్నానో వివిధ ప్రాంతాలకు అనువైన రకాలు ఈ రకాలన్నీ కూడా నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని రైతు సాగు చేసుకున్నట్టయితే నాణ్యమైన విత్తనం యొక్క సాగు రైతుకి ఒక ఎకరాకి 2 నుంచి 3 బస్తాలు అదనంగా దిగుబడి రావటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నాణ్యమైన విత్తనం అంటే జన్యు స్వచ్ఛత మనకి దాదాపు 99% పైన జన్యు స్వచ్ఛత కలిగి దాంట్లో మొలక శాతం 80 నుంచి 90% ఉన్నట్టయితే అవి
మనకి నాణ్యమైన క్వాలిటీ సీడ్స్గా మనం చెప్తాం. ఇలాంటి క్వాలిటీ సీడు ధృవీకరణపరిచినటువంటి, అంటే సర్టిఫైడ్ సీడ్ అంటాము, మనం ధృవీకరించినటువంటి విత్తన సంస్థల నుంచి కానీ, లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, లేదా బాగా మనకు నమ్ముకున్నటువంటి రైతు నుంచి సేకరించుకుని మాత్రమే ఈ విత్తనాన్ని సాగు చేసినట్టయితే రైతుకు ఇతోధికంగా మనకి దిగుబడులు కూడా గణనీయంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి వివిధ రకాలు, ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో కూడా రైతుకి అనువైన దిగుబడి ఇచ్చే రకాలు ఇప్పుడు నేను చెప్పినట్లు 100కి 80 నుంచి 90% ఉన్నాయి. ఈ రకాల యొక్క సాగు రైతుకి ఉపయుక్తంగా ఉంటుంది.